హాయ్! హలో! మీరు వింటున్నది వినిపించే వినోదం 'వాయిస్ ఇట్ చెన్నై'. నేను మీ ఆర్‌జే అభిరామ్. హలో ఎవ్రీవన్. నేను మీ ఆర్‌జే అభిజ్ఞానేంద్ర. నీ పక్కన పట్టాది లేదు సూడరా పిల్ల నాది నక్కిలుసు గొలుసు. పక్కన పట్టాది లేదు సూడరా పిల్ల నాది నక్కిలుసు గొలుసు. ఏంట్రా మంచి మీ ఊపు మీద ఉన్నావు. ఏంటి మ్యాటర్ ఏంటి? అన్నా హాలిడేస్ అన్నా సెమ్ అయిపోయింది. ఇంకా ఈ ల్యాప్‌టాప్‌లు, జూమ్ మీటింగ్‌లు, మైక్రోసాఫ్ట్ టీమ్‌లు అన్ని ఎగ్జామ్సే అప్పటిదాకా చిల్ అసల. మీకలా నడుస్తుందిరా. కానీ అవునురా! మీకీ సెమ్‌లో ప్రాజెక్ట్ రివ్యూస్ అన్నీ ఆన్‌లైనేగా? అవునన్నా. మీరంటే ఆన్‌లైన్‌లో ఇచ్చారు గానీ, మేము క్యాబిన్‌కెళ్ళి రివ్యూస్ ఇచ్చేవాళ్ళం. గ్రూప్ మొత్తానికి ఒకడే బాగా ప్రిపేర్ అయ్యేవాడు. ఆడే పీపీటీలు ప్రిపేర్ చేసేవాడు. వాడు గూడా మాక్సిమం ఆడే చెప్పేవాడనుకో. అసలు హాస్టల్ రూమ్ నుంచి ఫ్యాకల్టీ క్యాబిన్ వరకు మధ్యలో నడుస్తుంటే అందరి మనసులో ఒకటేరా. దేవుడా! సార్ ఫ్యాకల్టీ క్యాబిన్‌లో ఉండకూడదు. దేవుడా! సార్ ఫ్యాకల్టీ క్యాబిన్‌లో ఉండకూడదు. మా దరిద్రం కొద్దీ సార్ ఫ్యాకల్టీ క్యాబిన్‌లో ఉండేవాళ్ళు. మేము కూడా ఇంకా చాలా భయపడుతూ చెప్పేవాళ్ళం. ఫస్ట్ ఒకడు ముందుకొచ్చి, "సార్ థిస్ ఈస్ ద ఇంట్రొడక్షన్." మేము పక్క నుంచి "ఆ! యాహ్! యాహ్! యాహ్!" అని మొత్తానికి అలా ముగించేసేవాళ్ళం. అప్పట్లో ఆ భయంతో కూడిన డెడికేషన్ అలా ఉండేదిలే. అవునా అన్నా! అలా జరిగేదా? అన్నా నీకు మన వీఐటీ కాలేజ్ గురించి ఎలా తెలిసింది? అండ్ ఎలా జాయిన్ అయినావన్నా ఈ కాలేజ్‌లో? ఆ! అది 2015 సంవత్సరం. అప్పుడే 10థ్ రాసి ఇంటర్‌లోకి అడుగు పెడుతున్నా. అంటే 10థ్ రాసిన తర్వాత అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ వోళ్ళకి రిజల్ట్స్ వచ్చినప్పుడు టీవీలో 1, 2 అని యాడ్స్ వస్తాయి కదా! ఇదే ఊపులో మనం కూడా కొట్టేత్తామని నారాయణ జూనియర్ కాలేజ్‌లో జాయిన్ అయ్యాను. నాకు తెలిసి మన ఏపీ, తెలంగాణ స్టేట్స్‌లో ఉన్న మాక్సిమం నంబర్ ఆఫ్ స్టూడెంట్స్‌కి ఉన్న రెండే 2 ఆప్షన్స్ లేదా నారాయణ లేదా చైతన్య. అన్నట్టు వ్యూయర్స్ మీరు ఏ కాలేజ్‌లో జాయిన్ అయ్యారో ఇంటర్‌లో కూడా కింద కామెంట్ చేయండి. అండ్ మనకు తెలిసిన 2 కోర్సులు ఎంపీసీ లేదా బైపీసీ. అసలు చాలా మందికి వేరే ఆప్షన్స్ ఉన్నాయని కూడా మర్చిపోయారు. అలా తయారు చేసింది మేము. అలా ఆ ఇరుకు గదిలో చెమట కంపులతో ఇంటర్ అలా కంప్లీట్ చేయడం చేస్తూ ఉన్నాం. తీరా అవునురా అన్నట్టు అడగడం మర్చిపోయాను. నువ్వే కాలేజ్‌రా? నాదా అన్నా? నువ్వంటున్నట్టు 'నారాయణ చైతన్య' అన్నావు కదన్నా! మా హైదరాబాద్‌లో ఇంకో కొత్త కాలేజొచ్చిందన్నా. ఆ శ్రీ గాయత్రి బాధితుడినే. సరే అన్నా నీ టాపిక్ కట్ అయిపోయింది. నువ్వెలా జాయిన్ అయ్యావు? చెప్తున్నా. అవును. అన్నట్టు మర్చిపోయా. వ్యూయర్స్ మీరు గూడా నాకు తెలిసి మాక్సిమం నారాయణ చైతన్యలోనే జాయిన్ ఉంటారు. ఇఫ్ ఇన్ కేస్ వేరే కాలేజ్‌లో జాయిన్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఆ! నా దానికి కంటిన్యూ చేద్దాం. ఇంటర్ సెకండ్ ఇయర్‌లో అనుకుంటా. ఒక క్లారిటీ వచ్చేసింది. ఈ ఎన్‌ఐటీలు, ఐఐటీలు మన వల్ల అయ్యే పని కాదురా. ఏదో టైమ్ బాగుండి పేపర్ ఈజీగా వస్తే క్వాలిఫై అవ్వడం తప్ప అని ప్రైవేట్ ఇన్‌స్టిట్యూషన్స్‌కి ఎంట్రన్స్ రాయడం మొదలుపెట్టా. అలా వీఐటీ అలా తగిలిందంతే. హాస్టల్‌కి కావాల్సిన సామాన్లన్నీ సర్ది మద్రాసులో మ్యాన్‌లీగా దిగా. మన కాలేజ్‌కి రావడానికి నింగు నీరులో తప్ప నేల మీద తిరిగే అన్ని వెహికల్స్ ఎక్కి కాలేజ్‌కొచ్చాం. తాంబ్రానికి ఇంకో ట్రైన్ ఎక్కి తర్వాత వీలైతే అక్కడి నుంచి బస్సు అయినా, లేకపోతే ఓలా అయినా, ఊబర్ అయినా ఇలా రకరకాల ప్రయత్నాలు చేసి అలా మన హాస్టల్ గేట్ దగ్గర ఎంట్రీ ఇచ్చా. అంటే ఫస్ట్ టైమ్ గదా! పైగా కొత్త ప్లేసు 4 ఇయర్స్ అంటే కొంచెం అలా లోపల టెన్షన్‌గానే ఉంటది. నేను మా అన్నయ్యతో వచ్చా. అంటే మా అన్నయ్య బేసికల్లీ కాలేజ్ సీనియర్. అంటే అదే కాలేజ్ సీనియర్. ఇంకోటేంటంటే మన తెలుగోళ్ళందరికీ ఏంటో గాని ఎవరినైనా చూస్తే వాడి పేరు, వాటం బట్టి ఈడు తెలుగోడా కాదా అని చెప్పేస్తాం. అది మన ఇన్‌బిల్ట్ పవర్. ఎక్కడికెళ్ళినా ఐ మీన్ లోకంలో ఎక్కడికెళ్ళినా మన తెలుగోళ్ళు గ్యారంటీ ఉంటారు. అలా మన గేట్ ముందుకు అడుగుపెట్టా. సర్లే ఇప్పుడు నా దానికి కొద్దిగా బ్రేక్ ఇద్దాం. నువ్వు జెప్పు. నువ్వెలా జాయిన్ అయ్యావు? నీ కథ ఏంటి? ఏంటి? నాది నీది ఆల్‌మోస్ట్ సేమ్ అన్నా. బట్ నాది ఇంటర్మీడియేట్‌లో మనకి మెయిన్స్ ఎలాగో రాదని ఫస్ట్ అటెంప్ట్ కల్లా తెలిసిపోయింది. ఇంక మన కష్టాలు పడి మెయిన్స్ ఏదో విధంగా ఎగ్జామ్ రాద్దాం. ఐఐటీ రాసే ఛాన్సులు కూడా మనకు రావు అనుకున్న ఫిక్స్ అయ్యే టైంలలో ఎంసెట్‌కి నేను ఫోకస్ చేస్తుంటే మా పేరెంట్స్ ఏమో ప్రైవేట్‌కి ఫోకస్ చేశారు. ఆళ్ళు ఫోకసింగ్ వాళ్ళది, కామన్. మన ఫోకసింగ్ మనది అనుకుంటూ మనం వెళ్తున్న టైంలో ప్రైవేట్ కాలేజెస్ గురించి మా డ్యాడీ చేసిన రిసర్చ్‌కి మా డ్యాడీ రిసర్చ్ ఎగ్జామ్స్‌కి చేసుంటే మెయిన్స్ వచ్చేసేదనుకున్నా. నేను నా కష్టాలు పడి ఎంసెట్ ఏదో విధంగా రాసి పాస్ అయ్యే లోపల మా డ్యాడీ ప్రైవేట్ ఎగ్జామ్స్ అనేసారు.
సరే అన్నీ అయిపోయినాయి అనుకుని కుదురుగున్న టైంలో ప్రైవేట్ కౌన్సెలింగ్స్ వచ్చేసాయి. అసలు తెలీదు అన్నట్టు టైం నేనిక్కడ ఎంత ఒకటి ఫాస్ట్‌గా చెప్పాలి. ఏంటంటే నాకు తెలిసి మాక్సిమం నంబర్ ఆఫ్ స్టూడెంట్స్‌కి ఇంటర్ ఫస్ట్ 2 ఇయర్స్ అంటే సెకండ్ ఇయర్‌లోనే కొద్దిగా ఐడియా వచ్చేస్తది. ఈ ఎన్‌ఐటీలు అయి గాదు. ఎంసెట్‌లు గూడా ర్యాంకులు పెరిగొచ్చేస్తాయి. సో, మనకున్న ఒకే ఒక ఆప్షన్ ప్రైవేట్ ఇన్‌స్టిట్యూషన్స్. ప్రైవేట్ ఇన్‌స్టిట్యూషన్స్ బొచ్చెడున్నాయి. అలా నేను గూడా ఇలా అప్లై చేశా. సరే కంటిన్యూ చెయి. నాకు తగిలింది కొన్ని ప్రైవేట్ కాలేజీలు. బట్ మా డ్యాడీ కూర్చున్నారు వీఐటీ మీద పట్టుకుంటే జిడ్డులాగా వదల్లేదు. వీఐటీ కావాలి, వీఐటీ రావాలి. సరే ఇంకా ఏదో విధంగా డిసైడ్ అవుదామని ఒక సైడ్ నుంచి మా డ్యాడీ, ఇంకో సైడ్ నుంచి నేను ఇద్దరం కూర్చుని కోర్ట్‌లో జడ్జిల ముందు డిసైడ్ అయినట్టు కొట్టుకొని చివరాఖరికి డిసైడ్ చేసాం. ప్రైవేట్ కాలేజ్‌కి వెళ్దాం చూద్దామని. నువ్వు నేల మీద తిరిగే వస్తువులేదో నేను మాత్రం గాలిలోంచి వచ్చాను. ఆ ఎయిర్‌పోర్ట్‌లో దిగి వచ్చిన తర్వాత తెలిసింది, మనకి తెలుగు తప్పితే ఇంకో భాష రాదాయె. వాళ్ళేమో తమిళ్ తప్పితే ఇంకో భాష మాట్లాడరు. ఇంకా ఈ సిట్యుయేషన్‌లో మనం ఎలా కోప్ అప్ అవుతాం అన్న టెన్షన్ తోటి అక్కడికే సగం భయం వచ్చేసిందన్న. నీ గురించి చెప్పన్నా ఇంకా? నా గురించి బ్రేక్ ఇట్లా ఇద్దాంలే. సరే ఇప్పుడు గేట్ దగ్గర ఎంట్రీ ఇచ్చాం గదా! అలా మన మందంతా అలా ఎంట్రీ ఇచ్చాం లోపలికి. లోపలికెళ్ళిన వెంటనే మధ్యలో పెద్ద గ్రౌండ్‌లు, రైట్ సైడ్ అడ్మిన్ బ్లాకులు, పక్కనేమో ఫుల్ గ్రీనరీ. అబ్బో! బానే ఉందిలేరా బాబు అనుకున్నాం కాలేజ్. మనం ఎప్పుడెళ్ళినా జూనియర్స్‌కి యాక్చువల్‌గా బి బ్లాక్ అసైన్ చేస్తారు గదా! బి బ్లాక్ కూడా చాలా పెద్దగుంటది. సో, ఎళ్ళిన వెంటనే అంటే అందరూ చేసే కామన్ పొరపాటంటే అందరూ మెయిన్ ఎంట్రీ నుంచి ఎళ్ళిపోతారు. నేను కూడా అలాగే అవునన్నా. ఎళ్ళా. తర్వాత అర్థమైంది. ఏంటిది గర్ల్స్ హాస్టల్ ఎంట్రీ అని. అప్పుడు పక్కనోడిని అడిగా. "ఏంటి భయ్యా! గర్ల్స్, బాయ్స్ ఒకే హాస్టల్ అంట. ఏంటి" అని. అప్పుడు చెప్పాడు. "భయ్యా! పేరుకే గర్ల్స్, బాయ్స్ హాస్టల్ గాని అసలు కనిపిచ్చరు భయ్యా" అని. సర్లే అని కొద్దిగా మూడౌటయ్యి మన బాయ్స్ హాస్టల్ ఎంట్రీలో దగ్గరికెళ్తే పెద్ద టెంటేసుంది. సో, అందరు పేరెంట్స్‌తో పాటు నేను మా వోడితో కూడా కూర్చున్నాం అలా. మా వోడు సీనియర్ అని తెలుసుకొని మా వోడి చుట్టూ బెల్లం చుట్టూ వాళ్ళని ఈగల్లాగా అందరొచ్చేసారు. "ఏంటమ్మా ప్లేస్‌మెంట్స్ ఎలా ఉంటాయి?" మా అబ్బాయి అసలు ఫస్ట్ టైమ్ ఇలా హాస్టల్‌కి పంపించడం. కాస్త జాగ్రత్తగా చూసుకోమని ఒకావిడ. ఇలా రకరకాల క్వెషన్స్‌తో మా వోడు గూడా విసుగెత్తిపోయి అలా లోపలికి ఎంట్రీ ఇచ్చినవే. ఇచ్చిన వెంటనే మనకున్న ఒకే ఒక్క వార్డెన్ ది వన్ అండ్ ఓన్లీ మిస్టర్ నాగముత్తు. ఆయన ఎంట్రీ ఇచ్చి ఆయనేంటంటే తెలుగు, హిందీ అన్నీ మాట్లాడేత్తాడు. కానీ కొద్దిగా మంచాయనలే. సో, ఆయన హాస్టల్ అలాట్‌మెంట్ ఇవ్వడం, పైకెళ్ళి రూమ్ సర్దడం. లక్కీగా నా రూమ్‌మేట్ తెలుగోడు. సో, నేను ఆడు కలిసి మెస్‌లోకెళ్తే మెస్సు తెలిసిందేగా. ఫస్ట్ రోజు అందరూ పేరెంట్స్ ఉంటారు. బానే పెట్టాడు. బానే పెట్టిన తర్వాత అక్కడ చాలా మంది పరిచయమయ్యారు. అది తెలిసిందిగా ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు తెలుగులో మాట్లాడితే మిగతా వాళ్ళందరూ కూడా కలిసిపోయి, మాది తెలుగే అని దగ్గరికొచ్చేస్తాం. సో, అవునన్నా. ఆహ్, నేను యాక్చువల్‌గా హాస్టల్ జాయినింగ్ ఒక రోజు ముందొచ్చాను. అంటే దాని తర్వాత ఓరియంటేషన్ అన్నమాట. సో, ఓరియంటేషన్ అప్పటికే చాలా మంది బ్యాచ్‌లు ఫార్మ్ జేసి, ఆ బ్యాచ్‌లతోనే ఓరియంటేషన్‌కెళ్ళుంటారు. ఓరియంటేషన్ వెళ్ళిన వెంటనే అమ్మ పెద్ద ఆడిటోరియము, మంచి లైటింగు, సెట్టింగు, చైర్లు అబ్బో! ఆళ్ళేదో చెప్పారులే. ఏదో పీపీటీ ఏసారు, కోర్స్ రిజిస్ట్రేషన్ అన్నారు, ఫుల్ ఫ్లెక్సిబుల్ అన్నారు. ఏదేదో చెప్పారులే. అవును. అన్నట్టు వ్యూయర్స్ మీకు అడగడం మర్చిపోయాను. మీకసలా ఫస్ట్ పరిచయమైన వ్యక్తి ఎవరు కాలేజ్‌లో? ఐ మీన్ వెదర్ ఇట్స్ తెలుగైనా, హిందీ అయినా ఎవడో ఒకడు పరిచయం ఉంటాడు గదా! సో, ఫస్ట్ ఎవరు పరిచయం అయ్యారో కింద కామెంట్స్‌లో ట్యాగ్ జేయండి. సో, ఓరియంటేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మెస్‌కొచ్చాం, తినేసాం. ఆ ఓరియంటేషన్ గురించి తెలిసిందేగా రోజు మొత్తం ఉంటది. ఆ రోజు మొత్తం అయిపోయిన తర్వాత మన తెలుగోళ్ళందరికీ అంటే ఎక్కడ తెలుగోళ్ళున్నా మనం అక్కడికెళ్ళిపోతాం. సో, మన గ్రౌండ్ మధ్యలో ఒక కొండుంటది గదా! ఆ కొండ దగ్గర అవును. కూర్చున్నాం. కూర్చున్న వెంటనే మళ్ళీ అక్కడ కొన్ని బ్యాచెస్ ఫార్మ్ అయ్యాయి. బ్యాచెస్ ఫార్మ్ అయిన తర్వాత ఓరియంటేషన్ తర్వాత నాకు తెలిసి ఫస్ట్ 2 రోజులు హాలిడేస్ వచ్చినట్టుంది. హాలిడేస్ వచ్చిన తర్వాత ఇంకా గ్రౌండ్‌లో క్రికెట్ ఆడాం. క్రికెట్ ఆడిన తర్వాత ఇంకా నీకు తెలిసిందేగా వాట్సాప్ గ్రూప్స్ అని, క్రికెట్ అని, బెట్టింగ్ అని అలా మా ఫస్ట్ డేస్ ఆఫ్ విఐటీ అలా సాఫీగా గడిచిపోయాయి. నీది చెప్పరా? నీ హాస్టల్ ఎంట్రీ ఇచ్చిన వెంటనే ఏంటి మీ అంటే మీ ఎక్స్‌పీరియన్స్‌కి మా ఎక్స్‌పీరియన్స్ తేడా ఉంటది గదా! నువ్వు జెప్పు? నీది నాది ఆల్‌మోస్ట్ సేమే అన్న. నేను కూడా బి బ్లాక్‌లో నాగముత్తు వార్డెన్ శిష్యుడిని. బిల్డింగ్ జూస్తే 15 అంతస్తుల బిల్డింగ్. ఆ అంతస్తులో మనదేదో ఏ అంతస్తుంటదో తెలుసుకోవడానికే 2, 3 గంటలయిపోయింది నాకు. సరే అని మన ఫ్లోర్ తెలిసింది. తీరా పోతే 10థ్ ఫ్లోరు. లిఫ్ట్‌లలో ఏదో విధంగా పైకెళ్ళి చూస్తే
ఒక్కరు తెలుగు లేడు. నాకేమో వాళ్ళతోటి మాట్లాడాలంటే సిగ్గు. వాళ్ళకేమో నాతోటి ఎలా మాట్లాడాలో తెలీదు. ఏదో విధంగా అలా కల్పించుకొని మెస్‌కెళ్ళాం. మెస్‌కెళ్తే ఎక్కడ చూసినా జనాలు. ఆ మెస్ ఏది వెజ్జో, ఏది నాన్ వెజ్జో తెలుసుకోవడానికి సగం టైం అయిపోయేది. సరే చాలా బాగా వంటలు పెట్టారు. హాయిగా తినేసొస్తే ఇండక్షన్ ప్రోగ్రామ్‌కి రావాలి, ఓరియంటేషన్ ప్రోగ్రామ్‌కి రావాలి అనన్నారు. అప్పుడే వచ్చాము. అప్పుడే క్లాసెస్ ఏంటబ్బా! అనుకున్నాను. వెళ్లి చూస్తే తెలిసింది. అక్కడ అందరిని కలవడానికి మీటింగ్ పెట్టారని. సరే కదా! అని వచ్చామని చూస్తే వీఐటీ గురించి అంటూ, వీఐటీ ఎ ఛాన్స్ టు లెర్న్, ఎ ప్లేస్ టు లెర్న్ అంటూ చాలా పెద్ద పెద్ద బోర్డులేసి అన్నీ చెప్పారు. ఏదో విధంగా మనకి మన తెలుగోళ్ళు దొరుకుతారని నేను ఎతికితే, ఎనకాల వినిపించిందన్న తెలుగు వాయిసు, హమ్మయ్య! మనకి తెలుగోళ్ళు దొరికేసారని ఫిక్స్ అయిపోయినాం. తీరా చూస్తే తెలిసింది. వాళ్ళు తమిళ్ వాళ్ళు, వాళ్ళకి తెలుగు కూడా వచ్చు అని. అమ్మో! తమిళ్ వాళ్ళతోటి ఎట్లా ఉంటాము, మనకి తెలుగు తప్పితే ఏమి రాదు అని ఏదో విధంగా కన్‌ఫ్యూజ్ అయ్యి వాళ్ళతోటి కొద్దిగా ఫ్రెండ్‌షిప్ చేసుకొని కొంతమంది వచ్చి రాని తెలుగు వాళ్ళతోటి ఫ్రెండ్స్ అయినామన్నా. సేమ్ నీలాగానే నేను కూడా రకరకాల వాట్సాప్ గ్రూపులలో జాయిన్ అయ్యా. అలా తెలియని ప్రతి ఒక్క వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అయిపోయి 10, 15 గ్రూపులు ముందేసుకొని కాలేజ్ గురించి రీసెర్చ్ చేస్తాను. మీ అన్న ఎలాగో సీనియర్స్ గురించి చెప్పారో, మా పేరెంట్స్ కూడా అట్లే ఎళ్లారన్న. ఎళ్లి అబ్బాయి ఎలా చదవగలుగుతాడు? అబ్బాయికొస్తదా? మా అబ్బాయి అసలకే మెత్తనబ్బాయి. కష్టపడతాడు. కష్టం అంటే భయపడతాడు. అలా అలా చెప్తూ ఆ సీనియర్‌ని భయపెట్టేస్తే, ఆ సీనియర్ అక్కడికక్కడికే ఎళ్ళిపోయాడన్న. ఈ విధంగా ఓరియంటేషన్ నడిచి మళ్ళీ రూమ్‌కొస్తే ఇంక చూడు కొంతమంది ఫస్ట్ ఇయర్స్ పేరెంట్స్‌ని వదిలేస్తూ ఎక్కడికో విదేశాలకెళ్ళిపోతున్నట్టు అమ్మా! అమ్మా! అంటూ ఎళ్ళిపోయారు. రూమ్‌కెళ్ళిపోయి హ్మ్. రూమ్ దగ్గర పడుకున్నాం. ఈ విధంగా ఓరియంటేషన్ ప్రోగ్రామ్ నడిచిందన్న. ఇదన్న మా లైఫు ఫస్ట్ టైమ్‌లో వీఐటీలో. అలాగే చాలా మందికి రకరకాల ఎక్స్‌పీరియన్సెస్ ఉంటాయి. వాటన్నిటి గురించి కూడా నెక్స్ట్ ఎపిసోడ్‌లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు వింటూనే ఉండండి. వినిపించే వినోదం. దిస్ ఈస్ యువర్ ఆర్‌జే అభిరామ్ సైనింగ్ ఆఫ్. దిస్ ఈస్ యువర్ ఆర్‌జే అభిజ్ఞానేంద్ర. బై బై.